చెప్పుకుందాం, ఇకపోతే లేటర్ రైట్ చెప్పేద్దాం అంటూ అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడి కిలోద్దిలోని వివాదాస్పద లాటరైట్ క్వారీలో మళ్లీ తవ్వకాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ తరపున ఇక్కడ మైనింగ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న కూటమి నేతల మద్దతుతో నర్సీపట్నానికి చెందిన రిసార్ట్ యజమాని రంగంలోకి దిగి కొద్ది రోజులుగా క్వారీ వ్యవహారాలను చక్కదిస్తున్నారు. సమీప గ్రామాల్లో విద్యా వైద్యంతో పాటు ఆర్థిక అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేస్తామని భరోసా ఇచ్చి స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. కొయ్యూరు మండలానికి చెందినటువంటి జత్తా లక్ష్మణరావు అనే గిరిజనుడి పేరుతో ఉన్న ఈ 121 హెక్టార్ల లాటరైట్ క్వారీని వైకాపాయంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు గుప్పిట్లో పెట్టుకున్నారు. క్వారీ లారీలు తిరగడానికి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు వేశారు. దీనికోసం వేల చెట్లను కొట్టేశారు. దీనిపై అప్పట్లో ఎన్జీటీలో స్థానికులు ఫిర్యాదు చేయగా కొన్నాళ్ళు మైనింగ్ చేసిన తర్వాత తవ్వకాలు నిలిపేశారు. తాజా కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఈ లాటరైట్పై దృష్టి సారించారు. లీజుదారు నుంచి స్థానిక గిరిజనులతో మధ్యవర్తుల ద్వారా మంతనాలు సాగించి మైనింగ్కి మార్గం సుగమం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ లభించే నాణ్యమైన లాటరైట్కి సిమెంట్ కంపెనీలతో పాటు అల్యూమినా కంపెనీల నుంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు పెద్దలు తెర వెనక కథ నడుపుతున్నారు. 2-3 రోజుల్లో పూర్తిస్థాయి మైనింగ్ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఏటా 10 లక్షల మెట్రిక్ టన్ను లాటరైట్ ఖనిజం తీసుకునేలా అప్పట్లో లీజు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసే లాటరైట్ టన్ను 2,200 రూపాయల వరకు ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.